పవన్ వర్సెస్ పెద్దిరెడ్డి గొడవ చర్చనీయాంశంగా మారింది. వివాదం రేపుతున్నటువంటి అంశం అటవీ భూముల వ్యవహారం. ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో భూములు కబ్జా చేశారంటూ పెద్దిరెడ్డిపై పవన్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తూర్పు ఘాట్లలో 76.74 ఎకరాలు ఆక్రమించారని పవన్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఏరియల్ సర్వే ద్వారా వీడియోలు తీశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేబినెట్ భేటీలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని తీసుకుని వెళ్లారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఆదేశించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక పవన్ కళ్యాణ్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. మంగళంపేట భూములపై చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలంటూ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. 2000 సంవత్సరంలోనే చట్టబద్ధంగా భూములు కొన్నామని మిథున్ రెడ్డి చెప్పారు. మేము భూములు కొన్న రోజు అధికారంలో లేము అని మిథున్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రికార్డులను ఆన్లైన్లో చెక్ చేసుకోవాలంటూ కూడా మిథున్ రెడ్డి చురకలందించారు. ఇక ఆరోపణలు చేసి పారిపోవడం పవన్ నైజం అంటూ కూడా మిథున్ రెడ్డి కొన్ని ప్రశ్నలు అయితే ట్విట్టర్ వేదికగా సంధించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మిథున్ రెడ్డి చెప్తున్నది 2000 సంవత్సరంలోనే మేము భూములు కొన్నాం, అప్పుడు అధికారంలో లేవనేటువంటి మాట క్లియర్ కట్ క్లారిటీగా చెప్తున్నారు. కానీ పవన్ చేస్తున్నటువంటి ఆరోపణలు 76.74 ఎకరాలు అనంటే తీవ్రమైనటువంటి ఆరోపణగా మేము పరిగణిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి, నిరూపించలేకపోతే అనేటువంటి సవాల్ ఎలా చూడాలి దీన్ని? మురళి, ఏదైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే చేసి ఆ భూములకు సంబంధించి పెద్దిరెడ్డి భూములకు సంబంధించి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు పెద్దిరెడ్డి కుటుంబము ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మంగళంపేట అడవి ప్రాంతంలో పెద్దిరెడ్డి కుటుంబం భూములు కబ్జా చేశారంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అయితే ఆరోపించడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసిన వీడియోలో చూసినప్పుడు ఏదైతే పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన అటవీ భూములు ఆక్రమించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. అయితే దీనిపైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవి అటవీ భూములు అయితే ప్రభుత్వం తీసుకోవచ్చు అంటూ ఆయన సవాల్ విసిరారు. మేము చట్టబద్ధంగా 2000 సంవత్సరంలో మేము అధికారంలో లేనప్పుడు భూములు కొన్నాము, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయంటూ ఆయన బహిరంగంగా ఆ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను ఇస్తానంటూ ఆయన సవాల్ విసిరారు. ఏదైతే మేము ఎక్కడ కూడా భూములు ఆక్రమించలేదు, పవన్ కళ్యాణ్ కేవలం ఆరోపణలు చేసి పారిపోతారు, తిరిగి ఆయన ఇటువైపు తొంగి చూడరు, ఏదైనా దమ్ముంటే నిరూపించండి, నిరూపించలేని పరిస్థితుల్లో ఆరోపణలు చేయడం ఎందుకంటూ మిథున్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. మా దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, కావాలంటే మేము ఆ ఆధారాలు ఇస్తాము, ఆ భూములు చట్టబద్ధమైన భూములు, దానికి రికార్డెడ్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయిన భూములు, కాబట్టి మేము ఎక్కడ కూడా ఆక్రమించలేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతం నుంచి మా కుటుంబం మీద టార్గెట్ చేశారు, మా కుటుంబం మీద మీకు మొదటి నుంచి కడుపు అంటుంది, మేమంటే మీకు ఆ కడుపులో ఉన్న బాధను చూసి మీరు మా కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు. కానీ మీరు ఎక్కడైనా నిరూపించండి, ఈ భూములకు సంబంధించిన మంగళంపేటకు సంబంధించిన భూములు మేము కొన్నాము, మేము 2000 సంవత్సరంలో అధికారంలో లేము, ఆ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, కావాలంటే మీరు నిరూపించుకోవచ్చు అంటూ ఆయన ఓపెన్ సవాల్ ఇస్తున్నారు. మురళి, అంటే ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, లేకపోతే పత్రాలు కావచ్చు, ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయనేటువంటి కీలక కామెంట్ చేసినప్పుడు ఎస్ అది సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తామని పవన్ కళ్యాణ్ ఏ విధంగా దానికి చెప్తున్నారనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతోంది. కంప్లీట్గా కక్ష సాధింపు చర్య కిందే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మురళి ఇక్కడ ప్రధానంగా వైఎస్వీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు, మీడియాతో మాట్లాడారు, క్లారిటీగా చెప్పారు. మేము 2000 సంవత్సరంలో అధికారంలో లేము, కేవలం మా కుటుంబం పైన అసూయతో దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆరోపణలు నిరూపించాలి, ఆరోపణలు చేసి పవన్ కళ్యాణ్ పారిపోతాడు, ఇటువైపు తొంగి కూడా చూడరు, మేము ఆధారాలు ఇస్తాము, కావాలంటే ఆన్లైన్ చెక్ చేసుకోండి, ఆన్లైన్ లో ఆ భూములకు సంబంధించిన డేటా ఉంది, ఇది మా ఓపెన్ సవాల్ అంటూ మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ తిరిగి ఎక్కడ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ఇప్పటికైతే లేదు. పవన్ కళ్యాణ్ కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తారు, ఆరోపణలు చేసిన తర్వాత ఆయన తిరిగి తొంగి చూడరు అనేది పలు అంశాల్లో అది స్పష్టమైంది. ఎందుకంటే ఆయన కడప జిల్లాలో కూడా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన భూములను కూడా ఆయన అవి అటవీ భూములు అంటూ పలుసార్లు వ్యాఖ్యానించారు. అక్కడ అటవీకి సంబంధించిన వారు సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు కూడా అవి సజ్జల రామకృష్ణారెడ్డి భూములు కాదు అంటూ అటవీ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. కేవలం
ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి మిథున్ రావు కావచ్చు, కేవలం పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలు నిరూపించే పరిస్థితి లేదు. కేవలం ఆరోపణలు చేసిన తర్వాత ఈ వైపు నుంచి ఏదైతే కౌంటర్ వచ్చిందో కౌంటర్కి ఆయన జవాబు ఇవ్వరు. దానికి సంబంధించిన డేటా ఉండదు. కేవలం ఆయన ఏదైతే హెలికాప్టర్లో వెళ్ళారో హెలికాప్టర్ లో వెళ్ళిన తర్వాత ఆయన కేవలం ఏదైతే ఏరియల్ సర్వే చేసి ఇక్కడ ఈ భూములు ఉన్నాయి, ఈ పెద్దిరెడ్డి భూములు అనే ఆరోపణలు చేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆయన చేసిన ఆరోపణలకు ఆయన నిలబడిన పరిస్థితి లేదంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రేణులు ఏదైతే మిథున్ రెడ్డి కూడా తీవ్రంగా ఇప్పటికీ కిరణ్ ఇప్పటికే 76.74 ఎకరాలు చెప్తున్నటువంటిది. బట్ రికార్డుల్లో ఇప్పటికీ అటవీ శాఖ భూముల కిందే పరిగణించబడుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నారని కూటమి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక ఆదేశాలు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చారు, చర్యలకు సంబంధించి తీసుకోండి అని. ఒకవేళ ప్రొసీడ్ అవ్వాలి అన్నా కానీ డెఫినెట్ గా అది అటవీ శాఖ పరిధిలోనే ఉందనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా. మురళి ఇక్కడ ఒక క్లారిటీగా ఒక విషయం, ఎందుకంటే చాలా మందికి ఒక స్పష్టత ఉండదు. ఆన్లైన్ లో అటవీ శాఖ భూములు అయితే అవి పెద్దిరెడ్డి కుటుంబం పేరున ఉండవు. అది అటవీ శాఖ 76.74 ఎకరాలు అని ఏదైతే పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తారో ఆ ఆరోపణలకు సంబంధించి పెద్దిరెడ్డి భూమి కాకపోతే అది అటవీ భూమి కిందనే చూపిస్తారు. అది యాజ్ ఎ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఆన్లైన్ లో 1B ఉంటది, ఆ తర్వాత ఆన్లైన్ అడంగల్ ఉంటుంది. ఈ రెండు కూడా ఏదైతే చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని ప్రకారం మాకు వచ్చింది. కావాలంటే మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి. 2000 సంవత్సరంలో మేము అధికారంలో లేము. ఆనాడు సాక్షాత్ ఈ రోజు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇదే భూములపైన వ్యాఖ్యానించారు. ఆయన నిరూపించిన పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలైనా నిరూపించండి, అవి మా భూములు కాదు అని మీరు నిరూపిస్తే మేము ఆ భూములు వదులుకుంటామంటూ మిథున్ రెడ్డి సవాల్ చేశారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సవాల్ చేశారు. ఏదైతే చిత్తూరు జిల్లా సంబంధించిన ఏ వ్యవహారంలో అయినా కావచ్చు, మేము ఎక్కడైనా ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రభుత్వ భూములు కానీ అటవీ భూములు కానీ ఆక్రమించుంటే మేము ఎలాంటి శిక్షకైనా సిద్ధమంటూ తండ్రి కుమారులు ప్రకటించారు. కేవలం ఈ పవన్ కళ్యాణ్ మంగళంపేట భూములకు సంబంధించి మాట్లాడారు, అవి అటవీ భూములు అంటే ఆయన మాట్లాడారు. అయితే ఇక్కడ 2000 సంవత్సరం ఏదైతే పవన్ వ్యాఖ్యలు చేశారో అప్పటికి మేము అధికారంలో లేము, మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఆ రోజు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయమే. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది పవన్ కళ్యాణ్కి ట్విట్టర్ వేదికగా మిథున్ రెడ్డి అయితే కీలకమైనటువంటి సవాల్ కూడా విసిరినటువంటి పరిస్థితి ఉంది. వారు చేసినటువంటి దానికి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఆరోపణలు చేసి పారిపోవడం అనేది పారిపోవడంలో చాలా దిట్ట, కానీ ఇంతకు ముందు కూడా అలాగే చేశారు. అంటే ఎర్రచందనానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు గుర్తున్నాయా? నేను మిమ్మల్ని ఆరోపణలు నిరూపించమని అడగగానే మీరు పారిపోయారు అనేటువంటి మాట కూడా రకరకాలైనటువంటి ప్రశ్నల రూపంలో మిథున్ రెడ్డి క్లియర్ కట్గా అడుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఆ అంశంలో కూడా మీరు క్లారిటీ ఇవ్వలేదు, ఇప్పుడు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు. జస్ట్ ఆరోపణలు చేసి వెళ్ళినంత మాత్రాన కాదు, మీరు చేసినటువంటి ఆరోపణలకు మేము బెదిరిపోయేది కూడా ఏమీ లేదు. అలాగే మీరు హెలికాప్టర్ నుండి చూపించిన భూమి మా సొంత చట్టబద్ధమైన భూమి, ఆ భూమిని మేము 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశాం అనేటువంటి కన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. 2000 సంవత్సరంలో మేము అధికారంలో లేము, మీరు అమాయకుడిగా ఉన్నా లేదా మా కుటుంబంపై ద్వేషంతో నిండిపోయినా దయచేసి మీ ఆరోపణలను నిరూపించండి లేదా క్షమాపణ చెప్పండి అని వారు కోరుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ భూమికి సంబంధించినటువంటి వివరాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న పత్రాలు ఎవరైనా వాటిని చూడొచ్చు, దయచేసి అవి చదవండి, విచారణలు జరిపి ఎటువంటి అక్రమాలు లేవని నిర్ధారించండి, లేకపోతే నిర్ధారించాయనేటువంటి మాట కూడా క్లియర్ కట్గా చెప్తున్నారు. పత్రాలు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారనేటువంటి రీతిలో మిథున్ రెడ్డి ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సంబంధించి ట్విట్టర్లో ఒకంత సంచలనంగా మారినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.